తెలంగాణ ఎండోమెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలంగాణ ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారా? ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అనౌన్స్మెంట్లో అతి త్వరలో నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఉత్తర్వులు అంటే అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్కి విడుదల చేయడం సంసిద్ధంగా ఉంది. అయితే ఎన్ని రోజులు ఎన్ని నెలలు పడుతుంది? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయడానికి ఎన్ని రోజులు ఇస్తారు? మరి అప్లై చేసిన తర్వాత అప్పటికి ప్రిపరేషన్కి మనకి ఎన్ని రోజులు ఉంటుంది? మరి అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ కోసం సరైన మనకు అనుకున్నటువంటి టైం ఉంటుందా? సిలబస్ ఏ లెవెల్లో ఉంటుంది? ఎగ్జామ్ ఎన్ని లెవెల్లో ఉంటుంది? ఇలా అనేక రకాలమైనటువంటి సందేహాలు. మరి కొంతమంది మైండ్లో ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ కొందాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్సు కొందాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి, నోటిఫికేషన్ రావట్లేదు, వచ్చిన తర్వాత చూద్దామనేసి అందరూ ఆలోచిస్తున్నారు. సరే, ప్రతి ఒక్కరి భావాల్లో మనసులో ఉన్న భావాలని నేను అంగీకరిస్తున్నాను, అగ్రి అవుతున్నాను. కానీ ఏది సరైనది కాదో ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా మీకు ఒక క్లారిటీ దిక్సూచిలాగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఈ వీడియో దిక్సూచిలాగా మీకు అనిపిస్తే మీ మనసులో ఉన్న మాట కామెంట్ రూపంలో వీడియోలో ఇవ్వండి. ఖచ్చితంగా నా నుండి ప్రతిస్పందన అయితే మీకు వస్తుంది. సో రైట్, ఎప్పుడు వస్తుంది గ్రేడ్ 1, 2, 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్? సో రైట్, ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్క ఆ మైండ్లో ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అయితే మిత్రమా, ఒక విషయం ఆలోచించు. మన మైండ్లో ఏముంది? ఆలోచన ఉంది. సో నేనేమంటానంటే, అక్షరాభ్యాసం చేసేటప్పటికి మనకి ఆ అనే 2 అక్షరాలు నేర్పిస్తారు. ఈ 2 అక్షరాల్లో మొదటి అక్షరమే మనం అంటామంటే ఆలోచన. మరి ఆలోచన ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూనే మనం ఒక సమయాన్ని ఏం చేస్తున్నామో ఆలోచించండి. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మైండ్స్లో ఏముంటుందంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఇంతలో నోటిఫికేషన్ వచ్చేసింది. ఎప్పుడు వస్తుంది సార్ చెప్తా డీటెయిల్గా. ఇంతలో నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవుద్దాంలే అనేసి అంటారు. మరి అప్లై చేయడానికి దాదాపు మనకి ఒక 15 to 20 days లేదంటే కొన్నిసార్లు 20 to 30 days ఇవ్వడం జరుగుతుంది కదా మరి అప్లై చేయడానికి. మరి అప్లై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినటువంటి డేట్ నుంచి మనం ఎక్స్టెన్షన్ చేస్తే 1 month ఉంటుంది. మరి అప్లై చేసిన తర్వాత అప్లై డేట్ కోసం మనం ఎదురు చూసాం, అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత ఇక కోర్సు దాంట్లో ఉన్నటువంటి సిలబస్ డీటెయిల్స్ కోసం మనం ఎదురు చూస్తాం. ఏంటి ఆ సిలబస్ ఉంది, సిలబస్ డీటెయిల్స్ చూస్తాం. మరి సిలబస్ డీటెయిల్స్ చూసిన తర్వాత దీని ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని ఆలోచిస్తాం. సో ఇవన్నీ ఆలోచించి మన దగ్గర ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత బెస్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తాం. రెండోది బెస్ట్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తాం. మళ్ళీ ఆలోచన బెస్ట్ ఆన్లైన్ కోర్స్ ఎక్కడ దొరుకుతుంది, బెస్ట్ ఆన్లైన్ లేదా బెస్ట్ ఆఫ్లైన్ కోర్సు ఎక్కడ దొరుకుతుంది, కోచింగ్ ఎక్కడ దొరుకుతుందని ఎలా ఆలోచిస్తున్నాం. ఇలా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు ఒక నిర్ణయానికి వచ్చేటప్పటికి దాదాపు అప్లై చేసే డేట్ నుండి మీరు డెసిషన్కి వచ్చేటప్పుడు నియర్లీ 30 to 40 days అయిపోయింది. కానీ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసిందంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి దాదాపు 3 monthsలో ఎగ్జామ్ నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చింది అనుకోండి. మీరు ఆలోచించి డెసిషన్కి వచ్చేటప్పుడే 30 to 40 days అయితే మిగిలిన ఎన్ని రోజులు అంటే 90 days వ్యవధిలో కానీ మీరు ప్రభుత్వం కానీ ఎగ్జామ్ నిర్వహించాలని ఒక నిర్ణయానికి వస్తే, ఈ మధ్య టెట్ వచ్చింది చూసారు కదా, ఎన్ని రోజులు ఇచ్చారు ఎగ్జామ్ డేట్ కదా. అలాగే ఒకవేళ ప్రభుత్వం కానీ ఇలా నిర్ణయానికి వస్తే మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. సో మనకి మిగిలినటువంటి ఒక 30 to 40 daysలో ఇంకా మహా అయితే ఇంకో 2 months పోనీ అది 30 days వేద్దాం, ఓకేనా సార్? మరీ అంత వీఆర్ నాట్
కదా. సో కాబట్టి మన చేతులు ఇంకో 2 months ఉంటుంది. ఈ 2 monthsలో 3 monthsకి 1 month ఈ అప్లై డేట్ ఇవన్నీ ఆలోచనలో పోయి 1 month మిగిలింది 2 months. ఈ 2 monthsలో సరైన ప్లానింగ్ ఈ ప్లానింగ్ చేసి దానికి అప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ ప్లాన్, షార్ట్ నోట్స్, షార్ట్ ట్రిక్స్ వైపు అడుగేస్తారు. షార్ట్కి ఇవన్నీ రాసేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది మిత్రమా. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ కూడా రాసేసారు. ఎగ్జామ్ కూడా రాసిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్లో జస్ట్ మిస్ మిత్రమా. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే జస్ట్ మిస్ రిజల్ట్ అయింది. బికాజ్ ఆఫ్ మీరు ఏం చేశారంటే నేను మొదటి అక్షరం దగ్గరే నేను ఉన్నాను, ఇంకా రెండో అక్షరానికి వెళ్ళలేదు మిత్రమా. మీరంతా ఆలోచనలో ఉండిపోయారు. ఆచరణ ఎక్కడ మొదలు పెట్టారు? మిగిలినటువంటి 2 monthsలో ఉన్నటువంటి అప్పుడు మొదలు పెట్టారు. సో ఈ ఆచరణలో మీ ఆలోచన సరైనదే కానీ ఆచరణ సరైనది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఆలోచన సరైనప్పుడు ఆ ఆలోచనకి తగ్గట్టుగానే ఆచరణ ఉంటే మిత్రమా గుర్తుపెట్టుకోండి, అది ఎంత పెద్ద ఉద్యోగం అవని, ఎంత పెద్ద కఠినమైనటువంటి పోస్ట్ కానివ్వండి, ఎంత పెద్ద ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, ఆ హైయెస్ట్ మార్కులో మీ పేరు మీ నంబరు ఉండడము తథ్యం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో ఉన్న లోపం ఏంటంటే ఆచరణ. ఏం చేయాలి సరే మరి ఆచరణలో మొదలు పెట్టాలంటే ఇప్పుడు వస్తున్న ఏంటనమా ఆచరణ వైపు మనం అడుగు వేయాలి. ఆచరణ వైపు మనం అడుగు వేయాలి అంటే ఎలా సార్? ఎస్, ఇప్పటి నుండే దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దానికి సంబంధించిన వయో పరిమితి ఏంటి, వీటి అన్నిటి గురించి తెలుసుకొని దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్లో ఏ పేపర్ 1లో ఎంత ఉంటుంది, పేపర్ 2లో ఎన్ని ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ టాపిక్ ఉంటుంది, ఎలా చదవాలి, ఇవన్నీ ఒక ప్రణాళిక ఇప్పటి నుండే మీరు అనుకుంటూ ప్రిపేర్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తారు సార్? మ్యాక్సిమం ఈ మంత్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. మేలోని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది చెప్పినటువంటి మాట డిఫరెంట్ ప్లేస్లో మనం వింటున్నాం ఏంటంటే మ్యాక్సిమం మేలోనే వచ్చే అవకాశం ఉంది. మరి మేలో ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందంటే మన దగ్గర ఉన్నటువంటి సమయం సరిపోతుందా? చాలదు కదా. సో దీన్ని సద్వినియోగం చేయాలంటే ఇప్పటి నుండే మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో, నచ్చిన బుక్ స్టోర్లో నచ్చినటువంటి బుక్స్ కొనుక్కోండి. మీ మనసుకి ఏదైతే ద బెస్ట్ మెటీరియల్ అనిపిస్తుంది, ద బెస్ట్ బుక్స్ అనిపిస్తుంది, ద బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అనిపిస్తుంది, ద బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ అనిపిస్తుంది, గో అండ్ డూ ఇట్ అండ్ బై ఇట్ అండ్ లెర్న్ అండ్ బిగిన్ ఇట్. అక్కడికి వెళ్ళండి, ఆ పుస్తకం కొనండి, చదవడం అనేది ప్రారంభించండి. మీరు ఎక్కడైనా కొనుక్కోండి మిత్రమా. డెసిషన్ ఈజ్ యువర్స్. బట్ దానికి సంబంధించినటువంటి ద బెస్ట్ కోర్స్ అందించడానికి ఈ పిఆర్ అకాడమీ ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఎందుకంటే విద్యార్థి యొక్క జీవితం ఒక విలువ నాకు తెలుసు కాబట్టి. సో అందుకోసమే మీ దగ్గర మైండ్లో ఎన్ని రకాలైతే బెస్ట్ ఉంది వాటన్నిటికీ నేను గౌరవిస్తున్నాను. కానీ మా నుండి దా బెస్ట్ అందించడానికి నేను అందించిన మెటీరియల్ ఒక్కసారి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది మిత్రమా. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు వీడియోస్ చేసి మీకు పెడతామని నేను చెప్పట్లే. ఆల్రెడీ వీడియో మొత్తం లేటెస్ట్గా కంప్లీట్ చేసి అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ అన్నీ కూడా రెడీ చేసి పొందుపరచడం జరిగింది. మెటీరియల్ అన్నీ కూడా కంప్లీట్. అలాగే టెస్ట్ సిరీస్ కూడా పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా చేసి ఆల్రెడీ యాప్లో పొందుపరచడం జరిగింది. పేపర్ 1, 2కి కలిపి కేవలం 1500 రూపాయలు మాత్రమే మిత్రమా. సో ఇంత బెస్ట్ కోర్సు, బెస్ట్ కంటెంట్ మీరు ఎక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పేపర్ 1 and 2కి సంబంధించినట్టు మనం చూస్తే 1500కి లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఇస్తున్నాను. 50,000 పేపర్ 1 బిట్స్, పేపర్ 2కి ఇంకో 50,000, దాదాపు 1,00,000 బిట్స్ మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. సార్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉందా? ఎస్. ఒక మనిషి ప్రయత్నించి పోరాడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదు కదా.
ప్రయత్నిస్తే తనకు తెలిసిన టెస్ట్ సిరీస్లో తెలిసిన సబ్జెక్ట్ వదులుతారు, తెలియని సబ్జెక్టులు అన్నీ నేర్చుకుని ట్రై చేస్తే మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. మరియు పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ చూశారు కదా, ఏ రూపంలో పిక్చర్ ఉంది, ఏ రూపంలో మెటీరియల్ ఉంది, ఒక పాయింట్ చదివేటప్పుడు సో దాని గురించి చదివేటప్పుడు ఆ పాయింట్ని హైలైట్ చేసి ఆ లైన్ని హైలైట్ చేయడం వల్ల మైండ్ మ్యాపింగ్ ఒక్కసారి చదివితే మైండ్లో గుర్తుండిపోతుంది, మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తుంది, కుతూహలం పెరిగేటట్టు మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఎంత శ్రమించామో ఈ మెటీరియల్ తయారీ కోసం మాకు మాత్రమే తెలుసు. సో అందుకోసమే చెప్పగలదు ఇట్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పగలుగుతున్నాను. సో దీనికి ద బెస్ట్ అనడానికి అనేక మంది విద్యార్థులు ఇచ్చినటువంటి మాట ఇది. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు నచ్చినదైనా మీరు కోర్స్ కొనండి. కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి, కంప్లీట్ కోర్స్ ఉందా లేదా, ఉంటే ఇమీడియట్లీ బైక్స్ కొనియండి. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. చెప్పాను కదా, ఆలోచన సరైనదే మీది, ఆచరణ వైపు కానీ మీరు అడుగు వేస్తే ఖచ్చితంగా ఈ 2026లో 62 సంవత్సరాలని గొప్ప జీవితానికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది మిత్రమా. అందుకోవడానికి సిద్ధంగా ఉండండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. దానికి సంబంధించిన సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి పిఆర్ అకాడమీ ప్రసన్న గౌడ్ సార్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. సో వీడియో కానీ యూజ్ఫుల్ వర్తిఫుల్ అనిపించింది, నాకు ఒక దిక్సూచిలాగా అనిపించింది అంటే ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్ ఆన్ ది కామెంట్ బాక్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా సార్ నాకు బాగా నచ్చింది, మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తానంటే ఇంకా మంచిది. యు ఆర్ ది ఆల్వేస్ వెల్ విషర్ ఫర్ ఆర్ ఇన్స్టిట్యూషన్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. వీడియో యొక్క ఏ విధంగా యూస్ఫుల్ అనిపించింది మీ యొక్క మాట రూపంలో కామెంట్ రూపంలో తెలియపరచండి. హోప్ యూ అండర్స్టాండ్. బిఫోర్ కంక్లూడ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like. If there is a time, please share this video to all the aspirant. Hope you understand clearly. Thank you.